హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. మా అందాల పూల తోటను చూసారా ఎంత బాగుందో. జినియాలు సెప్టెంబర్లో నేను కెనడా వెళ్ళాను. కెనడా వెళ్ళి వచ్చేసరికి ఎందుకో చాలా పెద్దగా అయిపోయినాయి. కానీ గాలికి ఏమైనాయి అంటే పూల బరువు కనుకుంటా చెట్లు ఇలా పడిపోయినాయి అన్నమాట. ఇలా వంగిపోయినాయి. ఈ వంగిపోయిన వాటిని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అలా వదిలేశాను. చూడండి ఎంత బాగా పూసినాయో. ఈ పూలని చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. పూలలోంచి ఇంకా పూలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అంటే రేకులు పైకి ఇలా చూడండి, అదిగో చూడండి, ఆ పువ్వు అయిపోలేదు, దాంట్లోంచి ఇంకా రేకులు పుట్టుకొస్తూ పైకి పెరుగుతుంది అన్నమాట. చూడండి ఎలా పెరుగుతుందో. అసలు విచిత్రంగా అనిపిస్తుంది, ఎప్పుడు చూడలేదు, నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. పూలలోంచి పువ్వు రేకులు పుట్టుకుంటూ పైకి పెరుగుతూ ఒక చెట్టు ఎలా పెరుగుతుందో అలా పువ్వు కూడా అలా పెరుగుతూ ఉందన్నమాట. అన్నీ అలా లేవు, కొన్ని కలర్స్ మటుకు అలా ముద్దగా వచ్చి పెద్ద పూలయ్యి అలా అయినాయి. ఆ పూలుని మట్టుకు నేను విత్తనాల కోసం దాచిపెడతాను. చూడండి ఎంత బాగుందో కదా. గాలికి పడిపోయినాయండి. ఈసారి అనుకుంటున్నాను ఏం చేస్తానంటే, కట్ చేయలేదు నేను. కట్ చేస్తే ఈసారి గుబురుగా అంత ఎత్తు పెరగకుండా ఉంటాయేమో అనిపిస్తుంది. నెక్స్ట్ టైము కట్ చేస్తానండి. కట్ చేస్తే కొంచెం చిన్నగా గుబురుగా పెరుగుతాయి అనుకుంటున్నాను. చిలకగన్నేరు పూలు చివరికి ఎలాగో అయితే పూలు వచ్చేసినాయండి. కొంచెం విత్తనాలు దాచిపెట్టుకుంటాను. బాగున్నాయి కదా చిలకగన్నేరు, రెడ్ వచ్చినాయి. ఇంకా వేరే మొక్కలు ఉన్నాయి కానీ ఇంకా పూలు రాలేదు అవి. ఇది ఒక్కటే వచ్చింది బాగా. చూడండి ఇవి కూడా పెద్ద వృక్షాలలాగా పెరిగిపోయినాయి. బాగుంది కదా టోటల్గా మా గార్డెన్. ఆ చిన్న పూలేమో జినియాలు, పొట్టి మొక్కలండి, అవి షార్ట్ అవుతాయి. కానీ వీటితో పాటు సమానంగా పెరిగాయి. ఎందుకంటే వాటి మధ్యలో మేము కనిపించమనుకున్నాయో ఏమో అవి కూడా పొడుగ్గా పెరిగినాయి అనమాట. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. చిన్నవి ముద్ద పూలు అనమాట. కారబంతి పూలు కూడా అందంగా ఉన్నాయి కదండి. కలర్ఫుల్గా ఉంది కదా గార్డెన్. ఈ ఎల్లో కూడా అంతే ముద్ద పూలండి. పూలల్లోంచి పూలు వస్తున్నాయి. ఒక 3-4 కలర్స్ పూలు అయితే ముద్ద పూలు అలా పూసాయి. చాలా బాగున్నాయి అన్నమాట. అవన్నీ విత్తనాల కోసం దాచిపెడతాను, ఏ కలర్కి ఆ కలరు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎక్కడ వెయ్యాలా అనేది ఐడియా రావట్లేదు నాకు. మరీ ఇల్లు మూసేసినట్టుగా అయిపోయింది అనిపిస్తుంది. చూడాలి ఎక్కడ పెట్టాలి అనేది. కొంచెం ఈసారి ఐడియాతోటి ప్లాన్ చేసుకొని పెట్టాలి. బంతిపూలు ఈసారి ఫస్ట్ టైం అనమాట బంతిపూలు పెట్టాను. బంతి మొక్కలు మాకు తెలిసిన ఆవిడ ఒక ఫ్రెండ్ ఇచ్చారు, ఇస్తే పెట్టాను అనమాట పెద్దవి. బంతిపూలు కూడా బాగానే పూసాయి. ఇవి కూడా కలర్స్ బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. ఆరెంజ్, పింక్, రెడ్, ఇట్లా రకరకాల కలర్స్. లెమన్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, చూడండి ఎంత బాగున్నాయో. కలర్ఫుల్గా ఉంది కదా. ఒంటి రెక్క పూసాయి బంతిపూలు. ఇంకా ఇవన్నీ పీకేసరికి ఉంటుందండి అసలు. ఇంకా చెప్పలేను ఆ బాధలు. ఈసారి ఏదన్నా ప్లాన్ చేసుకొని చెయ్యాలనుకుంటున్నాను. అంటే గార్డెన్ చేయలేకపోతున్నాను, కాలు నొప్పి వచ్చేసింది వంగి పెట్టడంతో. ఈసారి కుర్చీనో స్టూలో వేసుకొని కూర్చుని పెడదాం అనుకుంటున్నా. ఇన్ని కుండీలు కూడా పెట్టొద్దేమోనే అనిపిస్తుంది నెక్స్ట్ టైం. బాగుంది కదా గార్డెన్. చూడటానికి కన్నుల పండుగగా ఉంది, కానీ చాకరీ చాలా చాకరీ అండి. రోజు 1 అవర్ పడుతుంది వాటర్ వేయటానికి. చాలామంది ఇక్కడ వాటర్ బిల్ ఎక్కువ వస్తుందని లాన్లకు కూడా నీళ్లు పెట్టరు. కానీ మాకు చాలాసేపు పడుతుంది. వాటర్ బిల్ ఎంత వస్తుందో నేను అడగలేదు. కానీ బాగుంది కదా టోటల్గా గార్డెన్. బాగుందా? మీకు నచ్చిందా? ఏదన్నా చేంజెస్ ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని అంటే మీ సలహాలు కూడా నాకు అవసరమే. ఏదైనా మీకు అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి గార్డెన్. ఇక్కడ అమెరికాలో ఈ వెదర్కి మొక్కలు బాగా పెరుగుతాయండి, చాలా బాగా పెరుగుతాయి. ఇందులో సాయిల్ కూడా బాగుంది.
గబగబా చకచక పెరిగినాయి, బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.